చూడండి, టీవీలు అమ్మే షాపులో కొత్త టీవీలు కూడా అమ్ముతారు. అలాగే నా దగ్గర కొత్త పెళ్లి కొడుకులు, కొత్త పెళ్లి కూతుర్లు కూడా ఉంటారన్నమాట. అంటే కళ్యాణ మండపంలోనే డైవర్స్ తీసుకున్నవాళ్ళు అన్నమాట. నో, ఎలిజిబుల్ బ్యాచిలర్స్, ఎలిజిబుల్ గర్ల్స్ అన్నమాట. వచ్చిందా, పులి ఏమైనా వచ్చిందా? అయ్యో, ముందు అందరు బయటికి పదండి. ఆల్ గెట్ అవుట్. బరాక్ ఒబామా మన ఇంటికి వస్తున్నాడేమో అయ్యా. పదండి, వెల్కమ్ చెప్దాం. అంతేనంటావా? సరే పద. బరాక్ ఒబామా ఏంటి? శ్రావణి ఆగు. వేర్ యు గోయింగ్? ఎవరో విఐపి వస్తున్నారనే కదా మీరు మమ్మల్ని రమ్మంది. పదండి మావయ్య. మ్యాటర్ తెలుసుకోకుండా రియాక్ట్ అవ్వకు. నీ కోడలు అయిన తర్వాత రియాక్ట్ అవడానికి ఏముంటుంది? వాట్ హ్యాపెండ్? నేను చెప్తాను. మీ నాన్నమ్మకి ఏదో కలొచ్చుంటుంది. లేదురా, ఎవరో ముఖ్యమైన వ్యక్తి అయి ఉంటాడు. మెమ్మ కంగారు పట్టం మొట్టమొదటిసారి చూస్తున్నా, ఫస్ట్ టైం. మీ అందరూ మీ ఇమాజినేషన్ ఆపితే ఐ టెల్. మన ఇంట్లోకి పాము వచ్చింది. మన పక్కింటి శైలజ ఫోన్ చేసి చెప్పింది పాము వచ్చిందా? లక్కీ. ఎక్కడుంది? మీ బెడ్రూమ్ లోనా? ఎవరైనా అంతే కదా, ముందు చుట్టాలనే పలకరిస్తారు. మీరందరూ పాముకి స్వాగతం పలకడానికి రెడీగా ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఎక్కడికి వెళ్ళింది ఇంత అర్జెంటుగా? ఈ పాలు ఇక్కడ పెడితే ఆ పాము ఇక్కడికి వచ్చేస్తుంది. మమ్మీ బ్రెయిన్ చాలా ఫాస్ట్. అందుకే మీ నానికి పాము కంటే మిమ్మంటేనే భయం ఎక్కువ. వదినా, దిస్ ఇస్ అబ్సర్డ్. అసలు పాముకి అక్కడ పాలున్నాయని ఎలా తెలుస్తుంది? మరే, అది పాము, కుక్క కాదు కదా. ఎలా బయటికి రప్పించడం? పాము కూడా గాడే కదా, పూజ చేస్తే. భలే ఐడియా చెప్పావే పింకీ. నేను ఇప్పుడే పసుపు కుంకుమ కొబ్బరికాయ అరేంజ్ చేస్తాను. పసుపు కుంకుమ సరే, ఆ కొబ్బరికాయ ఎక్కడ కొడతావు? ఎక్కడే ఉంటు లక్ష్మి, పాము నెత్తినే. నో, అలా అయితే పాము చచ్చిపోతుంది. నాదస్వరం ఊదితే పాము పరిగెత్తుకుంటూ వచ్చి డాన్స్ చేస్తుంది. అప్పుడు పట్టుకుని జూ పార్క్ వాళ్ళకి అప్పగించచ్చు కదా. ఇప్పటికిప్పుడు నాదస్వరం ఎక్కడ దొరుకుతుందబ్బా? అది దొరికినా కూడా దాన్ని ఊదేవాడు ఎక్కడ దొరుకుతాడు? అత్తగారు, మన పింకీ బర్త్డేకి మను బోల్డ్ అని బలూన్లు ఊదాడు. నాదస్వరం కూడా ఊతాడు. నా వల్ల కాదు మమ్మీ, నాకు స్కూల్ కి టైం అవుతుంది. నేను వెళ్ళాలి. నువ్వు స్కూల్ కి ఎందుకురా? మమ్మీ, అయితే నువ్వు జూ వాళ్ళకి ఫోన్ చేయి, వాళ్ళు వచ్చి తీసుకెళ్తాను. ఎలా చేయను? నా ఫోన్ కూడా లోపలే ఉంది. అయితే నువ్వు వెళ్ళవే. సరే, నేనే తీసుకొస్తాను, తప్పుకోండి. మావయ్య గారు. ఏంటమ్మా? మావయ్య గారు, మీకు పాము అంటే భయం లేదా? పెళ్లి కాకముందు పాము అంటే భయం ఉండేది, పెళ్ళైన తర్వాత పోయింది. ఫోన్ తీసుకొస్తా. నాకన్నా మావయ్య గారే నయం. పెళ్ళయ్యాక ఒక భయం పోగొట్టుకున్నారు. నాకు పెళ్ళ ఇన్నేళ్లైనా 2 విషయాలు మాత్రం భయం పోలేదు. ఏంటవి మమ్మీ? ఒకటి బల్లి, మరి రెండోది చెప్పకూడదురా. చెప్తే నాకు మా అత్తయ్య గారంటే గౌరవం లేదనుకుంటారు. వద్దులే. ఫోన్ తీసుకొచ్చేసాను. ఫోన్ మోగుతోంది లక్ష్మి. శైలజ చెప్పు. ఏంటి, పాము మీ ఇంట్లోకి వచ్చేసిందా? సర్లే, జూ వాళ్ళకి ఫోన్ చేసి పామును పట్టించు. మన ఇంట్లో పాము ఏదైనా ఉంటే లవ్ అఫైర్ నడపడానికి వచ్చిందేమో. మను, నువ్వేమైనా ట్రై చేస్తావా? ఏమిటి, పాముని ప్రేమించడమా? పాము నా కోళ్ళ, నేను ఒప్పుకోను. నేను కూడా. మావయ్య, నాగకన్యలు చాలా అందంగా ఉంటారు. ట్రై చేస్తే తప్పేంటి? అదే జరిగితే మన అత్తయ్య గారంటే వీదంతా భయపడతారు. పాము ఒకింటి కోడలే అని సీరియల్ కూడా వస్తుంది. పదవే, మనం స్కూల్కి వెళ్దాం, టైం అవుతుంది. నాకు కూడా టైం అవుతుంది. లక్ష్మి, కోడలు చెప్పింది కూడా చాలా బాగుంది కదా.
మీరు నోరు మూసుకుంటే కూడా బాగుంటుంది. అలాగే చేద్దాం. అది అప్పా ఎవరే అతగాడు, ఓలప్ప ఎవరే అతగాడు, ఇట్టి నీ మనసుని దోశాడు, ఓలప్ప ఎవరే అతగాడు, ఓలప్పో. ఒట్టి ఫీలింగ్స్ ఏనా మీటింగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఏంటి? నిన్న వ్యాలంటైన్స్ డే కదా, నీకు పువ్వు ఇచ్చినట్టు లవ్ మీటింగ్స్ ఏం జరగలా? అన్నీ ఉంటాయి, నీకు చెప్పాలా? సినిమా కథ విన్నట్టు వింటాను, చెప్పు. అసలు ఎలా ఉంటాడు? అచ్చో గీకీరుడులా ఉంటాడు. ఎలా ఉంటాడు? గీకుఈరుడు. గోకు వీరుడా? ఏటి బాబు తెలుగు తెలవదా? యాక్టింగ్ చేస్తున్నారా? గీకుఈరుడు. దీని భాషని కూడా లవ్ చేస్తున్నాడు అంటాడు. దీనికన్నా పెద్ద నాట్ కేసు అయి ఉంటాడు. నా గీకీరుడు నేనంటే చచ్చిపోతాడు తెలుసా? సావనీకే ఆయన బతకనివ్వు, నువ్వు బ్రతుకు పని చూసుకా. లెఫ్ట్ కొట్టు, రైట్ కొట్టు, బెట్టు కట్టు, డబ్బు పట్టు. ఈ పుస్తకంలో క్వశ్చన్లు అడతావా? నేను రెడీ. వద్దులే, జోబులో డబ్బులు లేవు. నా దగ్గర ఖాతా ఉందిగా. అయినా వద్దు, ఎప్పుడు నువ్వే గెలుస్తున్నావు. ఆలోచించుకో, ఇది చాలా ఈజీ బెట్టు. నువ్వే గెలుస్తావు. ఏంటో అది? మన షీలా ఉందిగా, ఆ షీలా టిఫిన్ బాక్స్ లో ఏముందో చెప్పేయాలి, అంతే. అంత ఈజీ క్వశ్చన్ ఇంకేముంటది? ఎప్పుడు తెచ్చా ఉప్మానే? అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావురా? షీలా వాడు మంచోడేనా? అవునా? బాక్స్ లో ఏముంది? భారతదేశంలో ప్రేమకి రెండే రెండు చిహ్నాలు. ఒకటి తాజ్ మహల్, రెండోది గులాబ్ జామ్. తీరా ఖాతా రాసుకో. లక్ష్మి, లక్ష్మి, ఏంటా చప్పుడు? వాట్ సౌండింగ్? నేను అడిగింది అదే. ఏంటమ్మది? మీ చాదస్తూ మీ ఇంగ్లీషు భరించలేక మన కాలనీలోని పని మనుషులందరూ మన వీధిలోకి రావడానికి భయపడుతున్నారు. నేనేమో పని చేయలేక చస్తున్నాను. అందుకే మిమ్మల్ని ఏదో ఒక విషయానికి ఒప్పిద్దామని సమ్మె చేస్తున్నాను. సమ్మెంటి చాలా సీరియస్ మ్యాటర్ లక్ష్మి. ముందు అవి డిమాండ్స్ ఏంటి కనుక్కో. ఓకే, టెల్ యువర్ డిమాండ్స్. అర్జెంటుగా మను పెళ్లి చేయండి. ఈ డిమాండ్ మెత్తగారు తెరచలేదమ్మా. వెళ్ళి మను దగ్గర ధర్నా చెయ్యి. ఓకే, లేదంటే ఎవరైనా యంగ్ పని మనిషిని పెట్టండి. యంగ్ పని మనిషా? యంగ్ పని మనిషి కావాలా? యంగ్ పని మనిషి అయితే అవుట్పుట్ బాగుంటుంది కదా అని. శ్రావణి, నువ్వు నా కాపురంలో నిప్పులు పోయాలని చూస్తున్నావు. యు ఆర్ పుట్టింగ్ ఫైర్ ఇన్ మై హౌస్. అదిగో మీరెలా సూర్యకాంతంలా మాట్లాడి మళ్ళీ నన్నంటారు. నీ సమ్మె గురించి చర్చలు సరిగా సాగట్లేదమ్మా. ఫెయిల్ అయిపోతున్నాయి. సరే, ఈ రెండూ కాకుండా ఒక సింపుల్ డిమాండ్ పెడుతున్నాను. ఏంటది? అత్తయ్య గారు సీరియల్స్ చూడటం మానేయాలి. ఇదేదో చాలా బాగుంది. కష్టం అనుకుంటాను. నువ్వు మరీ సీరియల్స్ లో అత్తగారు లాగా సీరియస్ అయిపోతున్నావు అని కోళ్ళ ఉద్దేశం అనుకుంటాను. ఏమా? అందుకు కాదు, ఆ సీరియల్స్ చూసే టైంలో నాకు కొంచెం హెల్ప్ చేయమని. మగాడి ప్రేమలా కరిగిపోతుంది, అమ్మాయి ప్రేమలా కారిపోతూ ఉంటుంది. గులాబ్ జామ్ మీకోసమే స్పెషల్ గా చేసి తీసుకొచ్చాను. డబ్బా అక్కడ పెట్టేళ్ళు, తర్వాత తింటాను. తర్వాత తింటారని నమ్మకం ఏంటి? నమ్మకం లేకపోతే తీసుకెళ్ళు, అన్ని నువ్వే తిను. నేను తింటాం కాదు, తినిపిస్తాను. ఫోర్స్ చేయకు. అయినా ఓ అమ్మాయి చేత్తో గులాబ్ జామ్ తినిపిస్తానంటే ఎంతమంది బ్యాచిలర్స్ క్యూలో నిల్చుంటారో తెలుసా? వెళ్ళి ఆ క్యూ అరేంజ్మెంట్స్ చూసుకో, నేను పనిలో ఉన్నాను. ఆర్సీ, సమోసాలు ఎలా చేస్తారో నీకు తెలుసారా? నెట్లో కొట్టు, బోల్డ్ అని వీడియోలు ఉంటాయి. ఓకే, సమోసాల్లో ఏమేమి వేస్తారో నీకు తెలుసారా? తెలుసు. ఏ సమోసాల్లో ఏమేమి వేస్తారో నాకు తెలుసో లేదో సరదాగా బెట్ కడదామా? బెట్టా? బెట్టు బెట్టు అని నా జీతం మొత్తం సర్వం నాకెత్తను. నేను కట్టను రా. సర్లేరా, ఆ కొత్త టీం లీడర్తో కట్టుకుంటాను. కొత్త టీం లీడరా? ఎవరు? నీ చెంప పగలగొట్టింది సింధు.
ఇంపాసిబుల్. ఎంత పెట్టు? 10,000. 1000. వద్దురా 100. 100 రెడీగా పెట్టుకో. అదిగో వస్తుంది. ఇక్కడికి వస్తుందిరా. అదేంటి అలా భయపడుతున్నారు? ఎంతైనా పులులు సింహాలకి భయపడాలి కదా. ఈ కంపెనీలో టీమ్ లీడర్ అంటే చాలా భయం అన్నమాట. నువ్వెందుకు నవ్వలేదు? వీడికి ఇప్పుడు నవ్వు రాదులేండి. నవ్వు రాకపోయినా ఓకే, కనీసం మాట్లాడొచ్చు కదా. అలాగే అక్క, అలాగే మాట్లాడతాను. అక్క, ఇదేదో బాగున్నట్టుంది. ఇలాగే ఫిక్స్ అయిపోదాం. అక్క తమ్ముడిని కొట్టచ్చు కాబట్టి నో హార్ట్ ఫీలింగ్స్. am I right? యు ఆర్ ఆల్వేస్ రైట్ అక్క. అక్కలు ఆల్వేస్ రైటేరా. తమ్ముడు, సిస్టమ్ లోని డాక్యుమెంట్స్ చెక్ చేసా. గుడ్ జాబ్. థాంక్స్ అక్క. తమ్ముడు, నువ్వు సాప్ లాంగ్వేజ్ ఎక్కడ నేర్చుకున్నావు? అది సాప్ లాంగ్వేజ్ మన నా దగ్గరే, నేనే నేర్పించాను వీడికి. అవునక్క, వీడి దగ్గర నేర్చుకున్నాను. సాప్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్. I see. We are teammates now. Okay guys, see you in the meeting. అలాగే అక్క, షూర్. వామ్మో, ఈ పిల్ల నార్మల్ పిల్ల కాదురా, డైనమైట్ రా బాబు. అక్క అని పిలిచాక డైనమైట్ అయితే ఏంటి, రాకెట్ అయితే ఏంటి? తీరా 100. నీ బొందా అకౌంట్ లో రాసుకో. అరే ఆగరా. How to win a man? మా గాన్ని గెలవడం ఎలా? ఇది కూడా గూగుల్లో వెతకాలా? నీకు తెలిస్తే నువ్వు చెప్పు. డార్లింగ్, రోడ్డు మీద కుక్క, గోడ మీద పావురం, పొలాల్లో గేదె, ఇవన్నీ గూగుల్ చూస్తాయా? చూడవు, ఇన్స్టెంట్. దాన్ని ఫాలో అయిపో. నేను మనోని తప్ప ఇంకెవ్వరిని ఫాలో అవ్వను. ఇన్స్టెంట్ అంటే మగాడు కాదే, అదొక 6 సెన్స్ లాంటిది. మనకున్న 5 సెన్సెస్ ని కరెక్ట్ గా వాడడం ఎలాగో తెలియడమే 6th సెన్స్. ఇంతకీ మీలో షీలా ఎవరు, స్వీటీ ఎవరు? మా గాన్ని తన చూపులతో గుచ్చి గుచ్చి చంపుతుంది షీలా. తన ఖర్చుతో మగాన్ని పిచ్చెక్కించి దివాలా తీయించేదే స్వీటీ. నాకు ఈ 2 యాక్టివిటీస్ గురించి తెలీదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ నీకు పువ్వులంటే బాగా ఇంట్రెస్ట్ కదా. అయినా ఆర్సీ గడిస్తే చెంప పగలగొట్టి మను ఇస్తే తీసుకున్నావంటే నువ్వెంత స్పాటో అర్థమవుతుంది. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? పరిచయం చేసుకోవటానికా, పరిచయం పెంచుకోవటానికా? నేను మీ టీమ్ లీడర్ని అని చెప్పడానికి. సింధు 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 సారీ అండి. దేనికండి? అదే నేను మీకు రోజు ఇచ్చాను కదా. ఓ, నిన్న జరిగిన దానికి ఈవేళ సారీ చెప్తున్నారా? నేను జనరల్ గా అమ్మాయిలకి రోజెస్ ఇవ్వను. రోజెస్ కాకపోతే లిల్లీస్ ఇస్తారా? అసలేమి ఇవ్వనండి. మీకు ఎలా ఇచ్చానో కూడా అర్థం కావట్లేదు. నిజానికి నేనెలా తీసుకున్నానో నాకు అర్థం అవట్లేదు. సో మ్యాటర్ ఈస్ ఈవెన్. థ్యాంక్స్ ఫర్ ది అండర్స్టాండింగ్. మీరు నవ్వితే బాగుంటారు. ఎందుకు నవ్వారో చెప్తే ఇంకా బాగుంటారు. మీ డైలాగ్ వినగానే మీరు తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తారని అర్థమైంది. అందుకు
నీకోసం లిఫ్ట్ లో మళ్ళీ పైకెళ్ళాడే. భలే నవ్వుతున్నావే. నీ పేరు హాసిని కదా? డార్లింగ్, నీ పేరు చెప్పు. ఓలమ్మో, ఇప్పుడు గాని నోరిపితే ప్రళయం వచ్చేసి భూగోళం మునిగిపోతాది. నా భాష నా పేరు ఇడు తెలుసుకుంటే మైల్ దూరం లగెత్తుతాడు. ఏడ్చెయ్యాలి. ఎక్కడికి వెళ్తావు? ఎలా వెళ్తావు? ఓలమ్మో, నన్ను కొట్టేసేలాగున్నాడు. అది కాదు, నేను ఇచ్చిన గిఫ్ట్ తీసుకోకుండా ఎక్కడికి వెళ్తావు అమ్మా? ప్లీజ్ టేక్ ఇట్. నిన్నెన్నో అడగాలనుకుంటాను, కానీ నువ్వు ఇలా నవ్వగానే క్వశ్చన్లన్నీ మర్చిపోతాను. అబ్బే, ఈడు చాలా దూరం వెళ్ళిపోయినాడు. అబ్బే, ఏంటో నిద్ర ముంచుకొచ్చేస్తుంది బంగారం. నీ పేరు కనుక్కునే కార్యక్రమం రేపటికి వాయిదా వేశాను. ఇప్పుడు నిద్ర ముంచుకొచ్చేస్తుంది. గుడ్ నైట్. ఈ బొమ్మను చూసినాక సింహాద్రి అప్పని మీద ఒట్టేసుకున్నాను. ఉప్పెనొచ్చినా మా సిక్కోలు మునిగిపోయినా సరే ఈయన్ని మాత్రం ఒగ్గేయకూడదు. ఈ గుంటడు చాలా తుంటరోడు. మొత్తానికి పెట్టండి. రై మొన్నిచ్చిందో సరిపోలేదా? రే, మాతో పెట్టుకోకండి, మ్యాటర్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. అవును, ఇలా బాయ్ ఫ్రెండ్ అందరు కూడా ఇదే చెప్పుకున్నారా, ఇవిడ చాలా కాస్ట్లీ అని. ఇలాంటి అట్టి ఫెలిస్తే మనకు ఆర్గ్యుమెంట్స్ ఏంటి? పదా. ఇదిగో లాస్ట్ కి వస్తే మీకు మేమే దిక్కు. ఎందుకంటే మను గారు వేరే అమ్మాయిని ఫిక్స్ అయిపోయారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కొత్త టీం లీడర్. చూసావా ఎంత కామెంట్ చేస్తున్నారో? వీళ్ళ తోకలు కత్తిరించాలంటే నేను మనుని నా వెంట పడేలా చేసుకోవాలి. ఏరా, గుర్తొచ్చిందా? పద మరి. ఫీల్డ్ లో సింధు ఉంది కదా, ఎలా? మనుకి ఇంట్రెస్ట్ ఉన్నా సింధుకు కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే కదా లవ్ స్టోరీ డెవలప్ అయ్యేది. దాని మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది? అదిగో వస్తోంది. ఏదో ఒకటి ప్లాన్ చేవి. నువ్వు మందార కజిన్ వి, శూర్పణఖ సిస్టర్ వి. నీ ముందు సింధు ఎంత? థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. చూపిస్తా నా కలర్స్ ఏంటో. హాయ్ గర్ల్స్. హాయ్. హాయ్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? పట్టింది. ఏ? ఏం లేదు, ఎవరైనా
కళ్ళకొచ్చి ఇబ్బంది పెట్టారేమోనని. నువ్వు కూడా బాగా చూస్తావు అనుకుంటా. ఏంటవి? తెలుగు సినిమాలు. సినిమా అంటే గుర్తొచ్చింది. నీకు సినిమా ఫార్వర్డ్ చేస్తాను చూడు, చాలా టచింగ్ సినిమా. ఎస్, ఇప్పుడు చూడు, లవ్ స్టోరీలో ట్విస్ట్ వస్తుంది. నువ్వు పెట్టిన మామూలు ఫిట్టింగా తల్లి. మనుకు ఆల్రెడీ పెళ్ళై కూతురున్నట్టు గట్టింగ్ పంపించాక. సింధు రియాక్షన్స్ అబ్జర్వ్ చేయి. ఎస్, క్లీన్ బౌల్. చెప్పు కళ్యాణి, ఎంతవరకు వచ్చింది లవ్ స్టోరీ? డ్యూయట్ పాడుకున్నారా లేదా? కుచ్ కుచ్ హోతా హై. అంటే ఈ షారుఖ్ ఖాన్ కూడా ఒక కూతురుంది. వాట్? అవును, ఇప్పుడే తెలిసింది. పెళ్ళ ముందా పోయిందా? ఇంకా తెలీదు. సినిమాల్లో అంటే ఈజీగా చనిపోతారు కానీ లైఫ్ లో బతికే ఉంటారు. అంటే ఫ్యామిలీ ఉండి కూడా నీకు రోజిచ్చాడా? ఎస్. నువ్వు ఫ్లాట్ అయిపోయి తీసుకున్నావు. ఆ మాట గుర్తు చేయకు. నువ్వే కరెక్టే. తెలుగు సినిమాలు చూసి చూసి మతి పోయింది నాకు. అందుకే చెప్పాను హిందీ సీరియల్స్ చూడు బాగుపడతావు అని. అదేంటి? ప్రతి భార్యకి సవతుంటుంది. షడప్, సిల్లిగా మాట్లాడకు. నువ్వింత అఫెండ్ అవుతున్నావంటే నీకింకా అతని మీద హోప్ ఉందని అర్థం. ఏమో, అది నిజం కాకపోవచ్చు. అది నీ మిస్అండర్స్టాండింగ్ అవ్వచ్చు కదా. కాదు కళ్యాణి, ఇదే కరెక్ట్. అతనికి ఆల్రెడీ పెళ్ళై పాప కూడా ఉంది. అది కాదే. చిచి, దీనికంతా తొందరే. ఇంతసేపు ఎవరితో మాట్లాడిందంటావు? మన బాస్ రాంగ్ నెంబర్ అనుకుని పాత బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసుంటుంది. దట్స్ ఇట్. అయితే నీకు లైన్ క్లియర్. ఎస్, ఆల్ క్లియర్.